సో ఫస్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వెన్ రేఖాచిత్రంలో త్రిభుజం టేబుల్ టెన్నిస్ ఆడే విద్యార్థులను సూచిస్తుందని ఇచ్చాడు. సో ఇలా త్రిభుజం తీసుకుంటే ఇది ఎవరిని సూచిస్తుంది? టేబుల్ టెన్నిస్ ఆడే వాళ్ళని సూచిస్తుంది అని చెప్పి తీసుకున్నా. తర్వాత దీర్ఘ చతురస్రం అనేది బ్యాడ్మింటన్ విద్యార్థులను సూచిస్తుందని చెప్పాడు. వృత్తం అనేది మహిళా విద్యార్థుల్ని అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ని సూచిస్తుందని చెప్పాడు. ఫీమేల్ స్టూడెంట్స్ ని సూచిస్తుంది. అలాగే పంచభుజి అనేది ఇలా పంచభుజిలో తీసుకుంటే ఈ పంచభుజి అనేది ఫుట్బాల్ ఆడుతున్న విద్యార్థులను చూపిస్తుందని చెప్పాడు. ఫుట్బాల్ ఆడుతున్న విద్యార్థులను సూచిస్తుంది. అయితే మనం ప్రశ్న అడిగింది ఏంటంటే రేఖాచిత్రంలో ఇవ్వబడిన సంఖ్యలు నిర్దిష్ట వర్గంలో ఉన్న వ్యక్తుల సంఖ్యలు సూచిస్తాయి అన్నట్టుగా ఇచ్చాడు. అయితే దీని మీద అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం మనం. హౌ మెనీ ఫీమేల్ స్టూడెంట్స్ ప్లే బోత్ టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ అనేది ప్రశ్న. ఓకే, దాన్ని ఎంతమంది మహిళా విద్యార్థులు, మహిళలు అయి ఉండాలి, విద్యార్థులు అయి ఉండాలి. ఎవరు? ఫీమేల్ స్టూడెంట్స్. అంటే సర్కిల్, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎవరెవరు ఉన్నారు? 22, 24, 7, 9 ఇవన్నీ సంఖ్యలన్నీ కూడా సర్కిల్లో ఉన్నాయి. విద్యార్థులు టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ రెండింటినీ ఆడతారని చెప్పాడు. సో టెన్నిస్ అంటే ఎవరు? టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ అంటే ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళు. ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళు ఎవరు? 7, 9. కాబట్టి 22, 24 తీసేయండి ఫస్ట్. 7, 9 ట్రయాంగిల్లో ఉన్నారు. అలాగే బ్యాడ్మింటన్ లో కూడా ఉండాలి. బ్యాడ్మింటన్ అంటే దీర్ఘ చతురస్రంలో ఉండాలి. సో దీర్ఘ చతురస్రంలో 9 లేదు కాబట్టి 9ని తీసేస్తే మిగిలిపోయింది 7. అంటే 7 అనే సంఖ్యలో ఉన్న వాళ్ళు ఇది ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తారు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఒకే పాచిక యొక్క 3 వేరు స్థితులు కింద ఇవ్వబడ్డాయి. మీకు బ్రాకెట్ అనే గుర్తు గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏదని అడిగారు. సో బ్రాకెట్ అని ఇలా ఇచ్చారు. ఈ బ్రాకెట్ అనే ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది కావాలంటే ముందు బ్రాకెట్ కి పక్కన ఉన్న ఫేస్ లో ఉన్న సింబల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ బ్రాకెట్ పక్కన ఏముంది? %, ఒక సింబల్ ఇచ్చాడు. ఇక్కడ $అని ఒక సింబల్ ఇచ్చాడు. ఇక్కడ స్టార్, ఇక్కడ బ్రాకెట్ పక్కన స్టార్ అనే సింబల్ ఉంది. ఇక్కడ బ్రాకెట్ పక్కన హ్యాష్ అనే సింబల్ ఉంది. అంటే బ్రాకెట్ పక్కన ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఇవేవి కూడా వెనకాతలు ఉండకూడదు. కాబట్టి %, ఉండకూడదు, $, ఉండకూడదు, స్టార్ ఉండకూడదు, హ్యాష్ ఉండకూడదు. అంటే మిగిలింది ఏంటి? ప్లస్ మాత్రమే. కాబట్టి బ్రాకెట్ కి పక్కన ఉండేది ఏంటి? ఆపోజిట్ లో ఉండేది ప్లస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత గమనిద్దాం. మినిస్టర్స్ కౌన్సిల్ అంటే మనం అడిగిన ప్రశ్న ఏంటంటే సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ అని ఇచ్చారు. సో మినిస్టర్స్ కౌన్సిల్ అంటే మినిస్టర్ యొక్క సమూహాన్ని, కౌన్సిల్ అంటే సెయిలర్స్ యొక్క సమూహాన్ని ఏమంటారు అని అడిగారు. క్రూ అని అంటారు, సిబ్బంది అని అంటారు. కాబట్టి మంత్రుల్ని కౌన్సిల్ అంటే నావికుల్ని సిబ్బంది అని అంటాము. గ్రూప్ ఆఫ్ సెయిలర్స్ ఇస్ కాల్డ్ క్రూ. తర్వాత ప్రశ్నలో స్టార్మ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నారు. సో స్టార్మ్ అనే పదాన్ని 170గా రాస్తే ఎలా రాసుంటారు? 19, T అంటే 20, O అంటే 15, R అంటే 18, M అంటే 13. ఈ విధంగా చూసుకుంటే 19, 20, 39, 39, 15, 53, 53, 18, 71, 71, 13. 71, 13కి వచ్చేసరికి మనకి ఇది అరౌండ్ 70, ఇక్కడ 77 కాదు, 19, 20, 39, 39, 44, 54, 54 ప్లస్ 18 అంటే ఇది 72 వస్తుంది. 72కి 13 కలిపితే 85 వచ్చింది. సో 85 వస్తే మనకి ఆన్సర్ ఎంత ఉంది? 170 అని ఉంది. 85 రెండులా 170గా రాసుకోవచ్చు. అంటే వచ్చిన టోటల్ ని ఇంటూ 2 చేస్తే ఆన్సర్ వస్తుందని కనబడుతుంది. కాబట్టి అదే దానికి ప్రయత్నిద్దాం మనం. స్ట్రాల్ అనే పదం తీసుకుందాం. STROLL అని ఇచ్చారు. S అంటే 19, T అంటే 20, R అంటే 18, O అంటే 15, L అంటే 12, L అంటే 12. ఈ విధంగా తీసుకుంటే 39, 49, 49, 57, 57, 67, 72, 74, 84, 84కి 12 కలిపితే 96. సో 96 టోటల్ వస్తే ఇంటూ 2 చేసుకుంటే 192 అనేది సమాధానం అవుతుంది. ఆప్షన్ సి అనేది సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఈ విధంగా ఇచ్చారని చెప్పాడు. గో హోమ్ నౌ ఈస్ రిటన్ ఇలా ఇచ్చారు. సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాక్ అనే పదానికి కావాల్సిన కోడ్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు అనమాట. అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్ అనేది ఇక్కడ చూడండి గో హోమ్ నౌ అని ఇచ్చారు. ఓకే, గో హోమ్ నౌ అనే పదాన్ని HONAJ మనకు కావాల్సింది ఏంటి? బ్యాక్ అనే పదానికి కావాలి. సో ఇక్కడ గో హోమ్ నౌ లో బ్యాక్ లేదు కాబట్టి దీన్ని వదిలేద్దాం, దీంతో సంబంధం లేదు. తర్వాత కమ్ బ్యాక్ హోమ్ అంటే ఇక్కడ బ్యాక్ అనే పదం కనిపిస్తుంది. అలాగే గో అండ్ కమ్ బ్యాక్ లో కూడా బ్యాక్ అనే పదం కనిపిస్తుంది. ఈ రెండింటిలో బ్యాక్ అని ఉంది. కాబట్టి ఈ రెండింటిలో కామన్ గా ఉన్న కోడ్ ఏంటి? JA ఉందా? ఇక్కడ JA లేదు కాబట్టి JAతో మనకు పని లేదు. TA, ఇక్కడ TA ఉంది, ఇక్కడ కూడా TA అని ఉంది, చివరిలో కూడా TA అని ఉంది.
అలాగే ఎంఏ అనేది ఇక్కడ ఉంది, ఎంఏ అనేది ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఆన్సర్ టీఏ ఎంఏ రెండిట్లో ఏదో ఒకటి అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ సి టీఏ ఆర్ ఎంఏ అని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 97 61 దీని ఎలా రాయొచ్చు? 9 ఏళ్ల 63 -2 రాసుకుంటే 61 వస్తుంది. 3 6ల 18 -1 చేస్తే 17 వస్తుంది. తర్వాత 9 5ల 45 45లోంచి 3 తీస్తే 40, 2 తీస్తే 43 వచ్చింది. తర్వాత 5 × 9 45, 45లోంచి 2 తీస్తే 43 వచ్చింది. సో అన్నిట్లో ఉంది, ఎక్కడ మిస్ అయింది? ఇక్కడ 1 తీస్తాం, మిగతాన్నిట్లో 2 తీస్తామంటే ఆప్షన్ సి డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో 4 సంఖ్యలు జతలు ఇవ్వబడినవి, వాటిలో ముందు ఒకే విధమైన పోలిక కలిగి ఉన్నాయి, 3 ఒకే పోలికలు ఉన్నాయి, మరియు 1 భిన్నంగా ఉంటుంది. భిన్న సంఖ్యల జతని కనుక్కోండి అని ఇచ్చారు. కాబట్టి ఎలా చేయొచ్చో చూద్దాం. 25 41 8 అని ఇచ్చారు. ఇక్కడ 16 20 36 అని ఇచ్చాడు. ఇక బి నుంచి చూద్దాం. 16 + 20 చేస్తే 36. 36 అంటే ఏంటి? 6 స్క్వేరే కదా. ఇక్కడ చూద్దాం. 4 + 5 చేస్తే 9. 9 అంటే 3 స్క్వేర్. ఇక్కడ 30 + 51 చేస్తే 81. 81 అంటే 99 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలా అయితే 25 + 41 అని అంటే 66 వస్తుంది. 66ని ఏమైనా రాయగలమా? రాయలేము. కాబట్టి ఆప్షన్ ఏ డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న ఇచ్చింది ఏంటంటే వహీద్ వాజ్ బోర్న్ ఆన్ 29th February. సో 29th February తను పుట్టాడని చెప్తున్నాడు. 29th February పుట్టాడు. He celebrated his birthday falling on exactly 29th February 2016. సో 29th February 2016 7వసారి జరుపుకుంటా ఉన్నాడంట. 7వసారి జరుగుతుంది అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 7వసారి జరుపుకున్నాడంటే 7 × 4 28 సంవత్సరాలకి ఈ 2016లో చేసుకుంటున్నాడు. అంటే తను ఎప్పుడు పుట్టాడు అంటే తను పుట్టింది ఇప్పుడు 2016లోంచి 28 మైనస్ చేసుకుంటే 1988 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ముకుల్స్ బర్త్డే ఈజ్ ఆన్ సాటర్డే 29th August. సో 29th August సాటర్డే అని చెప్పారు అన్నమాట. 29th August సాటర్డే. On what day of the week will be Rahul's birthday in the same year if Rahul was born on odd number date of December after 29 ఇచ్చారు. సో on that day, on what day the week Rahul birthday in the same year if Rahul was born on odd number date of December after 2009 అంటే 29 తర్వాత December 29 తర్వాత 30 31st లో ఆడ్ డే ఏంటి? 31st. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు పుట్టాడంట? 31st December పుట్టాడు. అయితే అది ఏ రోజు పడద్దని అడిగాడు అనమాట. కాబట్టి ఎలా చేస్తాము? 20 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ అంటే ఇంకా ఆగస్ట్ ఎన్ని రోజులు మిగిలినాయి? 2 రోజులు మిగిలినాయి. సెప్టెంబర్లో 30 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. అక్టోబర్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. నవంబర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. డిసెంబర్లో 31 రోజు నుంచి మాట్లాడుతాను కాబట్టి 3 ఆడ్ డేస్ అని పెట్టుకోవచ్చు. సో 2 + 2 4, 4 + 3 7 అంటే 7 వచ్చింది కాబట్టి తీసేయండి. మిగిలింది 2 + 3 5. సో 5 వచ్చింది అంటే మనకు వచ్చిన సాటర్డేకి 5 కలుపుకోవాలి. సాటర్డే తర్వాత నుంచి లెక్క పెట్టుకుంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న పానీస్ హౌస్ ఫేసెస్ వెస్ట్ అని ఇచ్చారు. సపోజ్ ఇలా హౌస్ ఒకటి ఉంది, ఇదే హౌస్ అనుకుందాం. ఇక్కడ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇలా ఎంట్రన్స్ ఎటువైపు చూస్తుందంట? వెస్ట్ వైపు ఫేస్ చేస్తుందంట. అంటే నేను నా ఇంట్లోకి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి? ఈస్ట్ వైపు నడుచుకుంటూ వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలనమాట. సో ఆన్ ఎంటరింగ్ ఎ హోమ్ యూ విల్ ఫైండ్ ద కిచెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. మీరు ఇలా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ లో కిచెన్ ఎంటర్ ఉందంటే మీరు ఇలా తూర్పు వైపు నడుచున్న వ్యక్తి కుడివైపు తిరిగితే ఎటువైపు వస్తాడు? దక్షిణం వైపుగా వస్తాడు అనమాట. ఇలా దక్షిణం వైపు వస్తాడు. అటువైపు కిచెన్ ఉంది. అయితే మిమ్మల్ని అడిగింది ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ద ఎంట్రన్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ కిచెన్. ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే కిచెన్ వైపు కనిపిస్తుంది మనకి, ఇప్పుడు దక్షిణం వైపు కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న పల్లవీస్ హౌస్ ఫేసెస్ ఈస్ట్ అని ఇచ్చారు. సపోజ్ పల్లవి నా హౌస్, అమ్మాయి హౌస్ ఇలా ఉంది, ఎంట్రన్స్ ఇలా ఉంది, ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉంది ఎంట్రన్స్. యూ విల్ ఫైండ్ ఎ ఆన్ ఎంటరింగ్ హెర్ హోమ్. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి? నువ్వు పడమర వైపు నడుచుకుంటూ రావాలి. సో పడమర వైపు నడుచుకుంటూ వచ్చి టు ద రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లోపలికి వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయితే అండ్ మూవింగ్ 90 degrees క్లాక్ ఇలా రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ 90 degrees మూవ్ అయితే అప్పుడు బాల్కనీలోకి వస్తామంట. అంటే ఇలా ఎంట్రన్స్ అయ్యి 90 degrees మూవ్ అయ్యి మళ్ళీ 90 degrees మూవ్ అయితే బాల్కనీలోకి వస్తే బాల్కనీ ఎటువైపు ఫేస్ చేస్తుందని అడిగారు. సో ఇప్పుడు ఎటువైపు ఫేస్ చేస్తుంది సార్? ఈస్ట్ వైపు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నా అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 67 నుంచి 69 వరకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్.
ఇందులో ఇచ్చింది ఏంటంటే మెయిన్ ఆన్ ఏ ట్రేడ్ ఫేర్ దేర్ ఆర్ 5 స్టాల్స్. మొత్తం ఒక ట్రేడ్ ఫేర్ లో 5 స్టాల్స్ ఉన్నాయని చెప్పాడు. ఆ స్టాల్స్ కూడా ఏం చెప్పాడు, 1 2 3 4 ఇలా 5 స్టాల్స్ తీసుకోమని చెప్పాడు. ఈ 5 స్టాల్స్ లో కూడా ఏంటున్నాయంట, సెల్లింగ్ డిఫరెంట్ మొబైల్ కంపెనీస్ మొబైల్ ఫోన్, దట్ ఈస్ మోటరోలా, శాంసంగ్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క మొబైల్స్ అమ్ముతా ఉన్నారు, లేదంటే డిస్ప్లే చేశారని చెప్తున్నాడు అనమాట. నోకియా మేనేజ్ బై డిఫరెంట్ మేనేజర్స్ ఏబిసిడి. సో 5 డిఫరెంట్ మొబైల్ కంపెనీస్ ఉన్నాయి, 5 డిఫరెంట్ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళని రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూడండి. లెనోవో ఈజ్ అవైలబుల్ ఆన్ స్టాల్ నెంబర్ 3 అని ఇచ్చారు. సో స్టాల్ నెంబర్ 3 దగ్గర లెనోవో ఉండాలి. సో ఇక్కడ లెనోవో అని రాసి పెట్టుకున్నా. బట్ ఈజ్ నాట్ మేనేజ్డ్ బై సి అండ్ డి, అంటే ఇక్కడ సి కానీ డి కానీ రాకూడదని ఇచ్చాడు అనమాట. తర్వాత ఎంఐ మేనేజెస్ బై బి అని ఇచ్చారు. సో బి అనేవాడు ఎంఐ అనే కంపెనీ యొక్క మొబైల్ ని మేనేజ్ చేస్తున్నాడు అనేది ప్రశ్న ఇచ్చారు మనకి. తర్వాత ఈ మేనేజెస్ స్టాల్ నెంబర్ 1. సో ఈ అనేవాడు ఇక్కడ స్టాల్ నెంబర్ 1 దగ్గర ఈ అనేవాడు ఉన్నాడు. ఈ మేనేజెస్ స్టాల్ నెంబర్ 1 అని ఇచ్చాడు, అది అయిపోయింది. మోటరోలా మేనేజెస్ బై డి హూ హ్యాస్ హీ స్టాల్ నియర్ ద స్టాల్ విచ్ ఈస్ మేనేజ్డ్ బై సి అని ఇచ్చారు. అంటే డి మేనేజెస్ మోటరోలా, గుర్తుపెట్టుకోండి, డి మేనేజెస్ మోటరోలా అని ఇచ్చాడు. ఓకే, డి అనేవాడు మోటరోలా మేనేజ్ చేస్తా ఉన్నాడు. సో డి పక్కనే సి ఉండాలని కూడా ఇచ్చాడు అనమాట. సో డి పక్కన సి రావాలి, రెండు పక్క పక్కనే ఉండాలని ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు చూద్దాం. నోకియా ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ స్టాల్ ఈవెన్ నెంబర్ స్టాల్. సో నోకియా ఈవెన్ నెంబర్ దగ్గర రాకూడదు, అంటే ఆడ్ నెంబర్స్ దగ్గర రావాలి. ఏంటంటే ఉన్నాయి, లెనోవో 3 దగ్గర ఉంది కాబట్టి ఇంకా 1 and 5 లో నోకియా రావడానికి అవకాశం ఉంది. సో నోకియా అనేది ఎక్కడ రావడానికి అవకాశం ఉంది అంటే 1 and 5 లో నోకియా రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏమి ఇచ్చారు, మోటరోలా ఈజ్ నాట్ అవైలబుల్ నియర్ ద స్టాల్ అండ్ విచ్ లెనోవో ఈజ్ అవైలబుల్. సో మోటరోలా అనేది దీని దగ్గరలో రావడానికి అవకాశం ఉంది. ఈ రెండిట్లో కూడా, అంటే లెనోవో దగ్గరలో ఇక్కడ మోటరోలా రాయలేము, ఇక్కడ కూడా మోటరోలా రాయడానికి అవకాశం లేదు. అప్పుడు చూద్దాం సార్. మరి డి మోటరోలా ఎక్కడ రాయాలి, పైన రాయగలనా, లేదు కాబట్టి ఖచ్చితంగా డి ఇక్కడ రాసుకొని మోటరోలా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సో మోటరోలా ఇక్కడ వస్తే డి పక్కనే సి రావాలని ఇచ్చారు కాబట్టి సి ఇక్కడ వస్తుంది. సో డిసి ఇక్కడ వస్తే ఏ ఇక్కడ వస్తుంది. తర్వాత మనకి ఇచ్చింది ఏంటి, బిఎంఐ అని చెప్పాడు. బి అనేవాడు ఎంఐ చేస్తున్నాడు, అంటే ఇక్కడ బి రాయలేను, ఇక్కడ బి రాయలేను, ఇక్కడ ఎంఐ రాయలేను కాబట్టి ఖచ్చితంగా బి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంఐ ఫోన్ రాసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ ఏ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అసలు జాగ్రత్తగా గమనిస్తే దీన్ని మనకు అర్థమవుతుంది. 5 మోటరోలా డి, 4 సి, 3 దగ్గర లెనోవో ఏ అనేవాడు ఉన్నాడు, 2 దగ్గర ఎంఐ బి అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏమడిగారు, నోకియా అనేది 1 లో కానీ 5 లో కానీ ఉండాలి. ఆల్రెడీ 5 లో మోటరోలా వచ్చింది కాబట్టి 1 దగ్గర నోకియా తీసుకుంటే, ఓకే సార్, ఇక్కడ నోకియా తీసుకుంటే మిగిలిపోయింది ఏముంది, నోకియా, ఎంఐ, లెనోవో, ఇక్కడ శాంసంగ్ రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ శాంసంగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఇచ్చిన డేటా. ఒకసారి మిగతా అనవసరం లేని డేటా రిలైజ్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా అనమాట. ఓకే, దీని ప్రకారం మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి దీని మీద ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆన్ విచ్ స్టాల్ శాంసంగ్ ఈజ్ అవైలబుల్ అని ఇచ్చాడు. శాంసంగ్ దేంతో అవైలబుల్ ఉంది, 4th స్టాల్ లో, కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. విచ్ మొబైల్ బ్రాండ్ ఈజ్ మేనేజెస్ బై సి. సి అనేది ఏ మేనేజ్ చేస్తున్నాడు, శాంసంగ్ ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ కాంబినేషన్. స్టాల్ నెంబర్ 2 నోకియా, నోకియా స్టాల్ నెంబర్ 1 కాబట్టి ఆప్షన్ ఏ పెట్టలేము. ఏ లెనోవో అని ఇచ్చాడు, ఏ అనేది ఆబ్వియస్గా లెనోవో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్విచ్ అనే పదాన్ని 91గా రాసాము అని అంటున్నాడు అనమాట. సో ఎలా రాసి ఉండొచ్చు చూద్దాం. SWITCH అని రాశారు. ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, ఐ అంటే 9, టీ అంటే 20, సి అంటే 3, హెచ్ అంటే 8. ఇక్కడ ఉన్న నెంబర్లు అన్నింటినీ కలుపుకుంటూ వెళ్తే 19 + 23 42, 42 + 9 51, 51 + 2 71, 74, 74 + 8 82. కానీ నాకు ఇచ్చిన నెంబర్ ఎంత, 91 అని ఇచ్చారు. సో 82 మనకు వస్తే 91 నా ఆన్సర్లో ఉంది. అంటే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన మొత్తం స్విచ్ అనే వర్డ్ లో ఐ అనేది మాత్రమే ఓవెల్, గుర్తుపెట్టుకోండి, ఐ అనేది మాత్రమే ఓవెల్ అనమాట. అయితే ఓవెల్ దగ్గర ఏం రాస్తున్నాడంటే, ఓవెల్ కి ఐ, ఇక్కడ ఓవెల్ ఏముంది, ఐ అని ఉంది కదా, ఐకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఆర్. ఆర్ యొక్క నెంబర్ ఎంత, 18.
18 రాయాలి సార్. యాక్చువల్గా 9 ప్లేస్లో 18 రాసుకుంటే అది సరిపోతుంది. అంటే ఆల్రెడీ 82 9తో లెక్క పెట్టేసాం కానీ మిగిలిపోయిన 9 కదా కలపాలి దీనికి. సో 82 + 9 91 అవుతుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఏదైతే ఓవెల్ ఉందో ఆ ఓవెల్ కి ఆపోజిట్ లెటర్ యొక్క వాల్యూ రాసుకోమని చెప్తున్నాడు అనమాట. అలా తీసుకుంటే ఇక్కడ చూద్దాం, చూడండి అమ్మా, వామ్త్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుంది, W అంటే 23, A అంటే 26 తీసుకోవాలి. ఎందుకంటే ఓవెల్ కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. R అంటే 18, M అంటే 13, T అంటే 20, H అంటే 8. ఇలా తీసుకుంటే 23, 26, 49, 49, 18, 67, 67, 13, 80, 80, 20, 100, 100 + 8, 108. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇక నెంబర్ జాగ్రత్తగా గమనించండి. 16, 108, 384, 1000 అంటే నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలా ఎక్కువగా కనిపించినప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి సార్, అది స్క్వేర్ లో కానీ క్యూబ్ లో కానీ ఆన్సర్ దొరకటానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా ఇవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం సార్ ఇప్పుడు. సో ఇక్కడ ఎలా ఇచ్చుంటారు అని అంటే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 16ని ఏ విధంగా రాయొచ్చు. ఓకే, సో 16ని ఏ విధంగా రాయడానికి అవకాశం ఉంది అనేది మనం గమనిద్దాం సార్ ఇక్కడ. సో 16ని రాయడానికి అవకాశం ఎలా ఉంది అని అంటే, ఓకే, దీన్ని నేను 2² 4 అవుద్ది, లేదా 2³ 8 అవుద్ది. 2³ × 2గా రాసుకోవచ్చు కదా. 2³ అంటే 8, 8 × 2 16గా రాయొచ్చు కదా. తర్వాత దీన్ని నేను 3³ గా తీసుకుంటా. 3³ × 3³ అంటే 27. 27కి 4తో మల్టిప్లై చేస్తే 108 వచ్చింది. సో 2³ 3³ కూడా రాసాను. తర్వాత 5³ తీసుకుంటా. 5³ అంటే ఏంటి, 5³ తీసుకుంటే 125, 125 × 6 అంటే అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి, అది 4³ తీసుకున్నాం. అంటే వరుసగా వచ్చే నెంబర్లే. 4³ అంటే 64 × 6. 64 × 6 అంటే 384. ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి నేను, 5³ × 8. 5³ అంటే 125, 125 8ల 1000. నాకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి నేను, 6³ × 10 తీసుకోవాలి. 6³ అంటే 216కి × 10 చేస్తే 2160. అది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. 72వ ప్రశ్న చూద్దాం. షుడ్ చిల్డ్రన్ బి థాట్ టు వైజ్లీ యూజ్ ద ఇంటర్నెట్? ఇంటర్నెట్ అనే దాన్ని కొంచెం స్పృహతో యూజ్ చేసేలా మనం చిన్నపిల్లలకి నేర్పించాలా అని అడుగుతున్నారు. అంటే చిన్నపిల్లలకి మొబైల్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన ఇంటర్నెట్ ఏదైనా వెతుక్కొని వదిలేయాలా, లేక వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో దాని మీద మానిటర్ చేసి వాళ్ళకి ఏమి యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయకూడదు అనేది చెప్పాలని అడుగుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాలి అనేది ఆర్గ్యుమెంట్. ఎందుకంటే చిన్నపిల్లలకు మనం మొబైల్ ఇచ్చినప్పుడు కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళకి కొంతవరకు మాత్రమే దాన్ని యూజ్ చేసేలా అవకాశం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏ విషయాలు చూడాలి, ఏ విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, ఏ విషయాల వైపు ఆసక్తి చూపించకూడదు, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. కాబట్టి ఎస్, దిస్ వే దే విల్ నో టు యూజ్ ద ఇంటర్నెట్ రెస్పాన్సిబ్లీ. సో ఇంటర్నెట్ ని రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయడం నేర్చుకుంటారని చెప్పాడు. ఖచ్చితంగా అవుతుంది. నో అంటే అలా చేయకూడదు. దే లెర్న్ ఎ లాట్ బై ఎక్స్ప్లోరింగ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు ఓన్ గా నేర్చుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారని ఇచ్చాడు. కానీ ఇక్కడ క్లియర్ గా చిల్డ్రన్ అని ఇచ్చాడు. చిల్డ్రన్ అంటే పిల్లలు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది చూడడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఆ వయసులో చూడకూడని కానీ నేర్చుకోకూడని కానీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒకటి మాత్రమే సరైనది. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇదే ప్రశ్న తెలుగులో కూడా చూద్దాం. ఇంటర్నెట్ ను తెలివిగా ఉపయోగించడం పిల్లలకి నేర్పించాలా? అవును. ఈ విధంగా వారు ఇంటర్నెట్ ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం నేర్చుకుంటారు. లేదు, వారు సొంతంగా శోధించడం ద్వారా చాలా నేర్చుకుంటారని ఇచ్చాడు. అవును అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటుందో మనం చెప్పడం ద్వారానే తెలుస్తుంది. మనం అలా వదిలేస్తే వాళ్ళు తప్పుదోవ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ వాదన ఒకటి మాత్రమే సరైనదిగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారంటే, విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్స్ ఆర్ ఇంప్లైడ్ ఫ్రమ్ ద బిలో స్టేట్మెంట్? ఏం ఇంప్లై చేసుకోవచ్చు అని అడిగారు. ద స్కూల్ మేనేజ్మెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఎడిషన్ ఆఫ్ ద మ్యూజిక్ ఆర్ట్ సెషన్ టు ఈచ్ స్టాండర్డ్. అంటే ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు అంటే, వాళ్ళకి రెగ్యులర్ గా పిల్లలకి చెప్పే చదువుతో పాటు, పిల్లలకి చెప్పే నార్మల్ స్టడీస్ తో పాటు మ్యూజిక్ ఆర్ట్స్ అనే దాన్ని కూడా యాడ్ చేస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట. సో మ్యూజిక్ ఆర్ట్స్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, పిల్లలకి విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలి, అందులో మ్యూజిక్ ఆర్ట్స్ అనేది కూడా నేర్పించాలని వాళ్ళు అనుకుంటారు అనమాట. సో దీని ద్వారా మీరు ఏమి ఎస్యూమ్ చేయొచ్చు అని అడిగాడు. ఫస్ట్ వన్ చూద్దాం.
ద మేనేజ్మెంట్ వాంట్స్ టు క్రియేట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు లెర్నింగ్. అంటే నేర్చుకునే పద్ధతిలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అంటున్నారు. ఖచ్చితంగా విద్యార్థి యొక్క ఎదుగుదలలో, విద్యార్థి యొక్క అభివృద్ధిలో నార్మల్ విద్యతో పాటు వాళ్ళకి మ్యూజిక్ కూడా, సంగీతం అనే దాని మీద కూడా గ్రిప్ సంపాదించుకునేలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి అప్రోచ్ అని చెప్పుకోవచ్చు. ద మేనేజ్మెంట్ వాంట్స్ టు గివ్ చిల్డ్రన్ ఏ ఫౌండేషన్ టు లెర్న్ ఆర్ట్స్. సో స్కూల్ లెవెల్లో చెప్తున్నారంటే ఖచ్చితంగా ఫౌండేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ అనేది చిన్న లెవెల్ పెద్దగా నేర్చుకోలేరు, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ దాని ఒక కెరీర్గా తీసుకోవాలంటే దాని బేసిక్స్ అనేవి మాత్రం స్కూల్ లెవెల్ నుంచే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశంగా తీసుకోవచ్చు. కాబట్టి రెండు అవుతాయి. కాబట్టి బోత్ ఎజంప్షన్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అని పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇదే ప్రశ్న తెలుగులో ఇచ్చినారో చూద్దాం. ప్రతి తరగతికి సంగీత కళల కొరకు సమయాన్ని అదనంగా చేర్చాలని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. సో పాఠశాల యాజమాన్యం ప్రకటించింది అంటే వాళ్ళు డిసైడ్ అయ్యి ప్రకటించారు ఏంటంట, ఇలా సంగీత కళల కొరకు ఒక సమయాన్ని అదనంగా ఏర్పాటు చేయాలంటే ఒక సెషన్, ఒక పీరియడ్ అనేది దానికోసం పెట్టాలని చెప్పారు. సో యాజమాన్యం నేర్చుకోవటానికి ఒక సమగ్ర విధానాన్ని సృష్టించాలి అని అనుకుంటుందని చెప్పాడు. ఖచ్చితంగా నేర్చుకునే దాంట్లో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పిల్లలు కళలను నేర్చుకోవటానికి పునాది వేయాలని యాజమాన్యం కోరుకుంటుంది. ఖచ్చితంగా. కాబట్టి ఒకళ్ళు 1, 2 మాత్రమే సరైనవని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ఇచ్చింది ఏంటంటే లుకింగ్ ఎట్ లిమైస్ న్యూ వాచ్, నీతా కామెంట్స్. సో లిమే అనే అమ్మాయి ఒక వాచ్ పెట్టుకుంటే ఆ వాచ్ ని చూసి నీతా కామెంట్ చేసింది ఏంటంటే, ఓ దట్ సో ఆసమ్, వేర్ డిడ్ యూ బై ఇట్ ఫ్రమ్. దీన్ని నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, ఇది చాలా బాగుంది అన్నట్టుగా తను మాట్లాడింది అనమాట. అయితే దీని ద్వారా మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు, లిమైస్ వాచ్ ఈజ్ అట్రాక్టివ్. ఆబ్వియస్లీ నీ వాచ్ చాలా బాగుందని అమ్మాయి చెప్తుంది అంటే అట్రాక్టివ్ గా ఉంది. నీతా వాంట్స్ టు నో వేర్ టు బై ఎ సిమిలర్ వాచ్ ఫ్రమ్. సో నువ్వు ఎక్కడ కొన్నావు అని అడుగుతుందంటే దాని ఇంటెన్షన్ ఏంటి? ఎవరన్నా మీ ఫ్రెండ్ మంచి బైక్ వేసుకొచ్చినా, మంచి బ్యాగ్ పట్టుకొచ్చినా, మంచి షర్ట్ వేసుకొచ్చినా ఖచ్చితంగా మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ అది ఏంటంటే ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు అని అడుగుతూ ఉంటాం. అంటే మనకు కూడా చిన్న ఇంటెన్షన్ ఉందన్నమాట, మంచి షర్ట్ అక్కడ దొరుకుతుందని మనం కూడా అక్కడ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1, 2 కంక్లూడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. ఇందులో తెలుగులో ఏమి ఇచ్చినారో చూద్దాం. లిమై యొక్క కొత్త గడియారాన్ని చూస్తూ నీతా ఇలా వ్యాఖ్యానించింది, ఓ ఇది చాలా అద్భుతంగా ఉంది, మీరు దీన్ని ఎక్కడ కొన్నారు అని చెప్పి ఆ వాచ్ గురించి తను అడుగుతుంది అనమాట. లిమై గడియారం ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ ఓ అని అన్నది అంటే దాని మీనింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, సర్ప్రైజింగ్ గా, అట్రాక్టివ్ గా అనిపించింది అమ్మాయికి. కాబట్టి ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉందని అయితే మాత్రం చెప్పొచ్చు. నీతా ఇలాంటి గడియారాన్ని ఎక్కడి నుండి కొనుగోలు చేయాలో తెలుసుకోవాలి అని అనుకుంటుందని చెప్పాడు. ఖచ్చితంగా. కాబట్టి 2 అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో శ్రీనాథ్ స్విచ్డ్ ఆన్ అ బల్బ్ అట్ 1:41 hours అండ్ స్విచ్డ్ ఇట్ ఆఫ్ ఆన్ ద సేమ్ డే అట్ 11:35 ఇచ్చారు. సో మార్నింగ్ 1:44:41 ఒక బల్బ్ ఆన్ చేసి మళ్ళా ఉదయం 11:35 ఆపేశారు. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనిద్దాం సార్, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందని అడుగుతున్నాడు. ఎంత గ్యాప్ ఉండొచ్చు ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 అవడానికి ఇంకెంత టైం ఉంది? ఇక్కడ 16 నిమిషాల టైం ఉంది. అది కూడా 15:19 సమయం అనేది ఉంది. 15:19 టైం ఉంది. అంటే 2 అవటానికి. సో 2 దగ్గర నుంచి ఇది ఎంత అయింది? 11 అనుకుందాం. 2 నుంచి 11 అంటే 9 గంటల సమయం కదా సార్. ఎక్స్ట్రా ఇది ఎంత అయింది? 35:35 అయింది. 2 నుంచి 11 మధ్యలో 9 గంటల సమయం. అలాగే ఇది 15:35 అంటే 50 నిమిషాలు, 19:35 అంటే 54 సెకండ్లు. అంటే 9 గంటల 50 నిమిషాల 54 సెకండ్ల సమయం పట్టింది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో శ్రీనాథ్ ఉదయం 1:44 1:44:41 1:44:41 బల్బ్ ఆన్ చేసి మళ్ళా అదే ఉదయం 11:35:35 ఆపాడు అని చెప్తున్నాడు. అంటే ఉదయం 12 తర్వాత 1:44 ఆపాడు. అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే 1:44 అయిందంటే ఇంకా 2 అవడానికి ఎంత టైం ఉంది మనకి? 16 నిమిషాలు ఉంది. అంటే దానికి ఇంకా సెకండ్లు ఉన్నాయి కాబట్టి 15:19 సమయం గడిచింది అనమాట. గడిస్తే 2 అవుద్ది. తర్వాత ఇక్కడ 11 అని ఇచ్చాడు. సో 2కి 11 మధ్యలో ఎన్ని గంటలు ఉంటాయి? 9 గంటలు ఉంటాయి. కాబట్టి 9 గంటల ఇప్పుడు చూద్దాం 11 తర్వాత ఇంక ఎన్ని నిమిషాలు గడిచాయి దీనికి?
35 నిమిషాలు గడిచాయి, అలాగే 35 సెకండ్లు కూడా గడిచాయి. అలా చూసుకుంటే మొత్తం ఎంత అవుతుంది? 15:35 అంటే 50 నిమిషాలు, అలాగే 19:35 అంటే 54 సెకండ్లు. అంటే 9 గంటల 50 నిమిషాల 54 సెకండ్ల సమయం అనేది పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో ఇచ్చింది ఏంటంటే, లీలా హ్యాస్ 10 హెయిర్ క్లిప్స్ ఆఫ్ 4 డిఫరెంట్ కలర్స్. తన దగ్గర 10 హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, 4 రకాల కలర్స్ ఉన్నాయి. ఫైండ్ అవుట్ హౌ మెనీ బ్లూ క్లిప్స్ షీ హ్యాస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ 10 క్లాప్స్ అంటే ఎలా చూద్దాం. క్లిప్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా 10 ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఫస్ట్ దేర్ ఆర్ 2 రెడ్ క్లిప్స్. సో రెడ్ క్లిప్స్ ఎన్ని ఉన్నాయంట? రెడ్ క్లిప్స్ అనేవి 2 ఉన్నాయి అని చెప్పారు. ఇంకా 8 మిగిలే. ద నెంబర్ ఆఫ్ ఎల్లో క్లిప్స్ ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ రెడ్ క్లిప్స్. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఎల్లో క్లిప్స్ ఎన్ని ఉన్నాయంట? రెడ్ క్లిప్స్ ఎన్ని అయితే ఉన్నాయో దానికి రెట్టింపు ఎల్లో క్లిప్స్ ఉన్నాయి. అంటే రెడ్ క్లిప్స్ 2 కాబట్టి ఎల్లో క్లిప్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 4 ఉంటాయి. ఇలా ఎల్లో క్లిప్స్ 4 ఉన్నాయి అన్నమాట. అది 2లో ఇచ్చాడు. దీన్ని బట్టి ఎన్ని గ్రీన్ ఎన్ని బ్లూ అని చెప్పగలమా? చెప్పలేము. గ్రీన్ క్లిప్స్ కన్స్టిట్యూట్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో క్లిప్స్ అని ఇచ్చారు. గ్రీన్ క్లిప్స్ ఎన్ని ఉన్నాయంట? 1/3 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో క్లిప్స్. రెడ్ క్లిప్స్ ఎల్లో క్లిప్స్ ని కలిపి అందులో 1/3 వంతు గ్రీన్ క్లిప్స్ ఉన్నాయని చెప్పాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? మొత్తం 6 కాబట్టి 6లో 1/3 వంతు అంటే 2 ఏమున్నాయి? గ్రీన్ క్లిప్స్ 2 ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. సో గ్రీన్ క్లిప్ 2 ఉన్నాయి. సో మిగిలిపోయిన ఎన్ని ఉన్నాయి సార్? ఆబ్వియస్ గా బ్లూ కాబట్టి బ్లూలు ఎన్ని వస్తాయి సార్? 2 వస్తాయి. అంటే ఈ బ్లూలు 2 వస్తాయని చెప్పడానికి మనం ఖచ్చితంగా 1 2 3 స్టేట్మెంట్లో ఉన్న సమాచారాన్ని వాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవాలి. స్టేట్మెంట్ 1 2 3 టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒకసారి తెలుగులో ఇదే ప్రశ్న చూద్దాం. లీలా 4 వేరు రంగులతో 10 హెయిర్ క్లిప్లను కలిగి ఉంది. ఆమె వద్ద ఎన్ని నీలం క్లిప్లు ఉన్నాయో కనుక్కోవాలని ఇచ్చాడు. సో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇచ్చున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన సమాచారం ఏంటి? 2 ఎరుపు క్లిప్లు ఉన్నాయని చెప్పాడు. సో 2 రెడ్ క్లిప్స్ 2 ఉన్నాయి అని రాసుకున్నాం. పసుపు క్లిప్పుల సంఖ్య ఎరుపు క్లిప్పుల సంఖ్యకు 2 రెట్లు. అంటే ఎరుపు క్లిప్పులకి డబల్ పసుపు క్లిప్పులు ఉండాలి. అంటే 2 రెట్లు కాబట్టి 4 ఎల్లోలు ఉండాలి. ఇలా 4 ఎల్లోలు తీసుకున్నాం. ఎరుపు మరియు పసుపు క్లిప్పుల సంఖ్యలో 3 1 వంతు గ్రీన్ క్లిప్లు ఉన్నాయని చెప్పారు. సో 3 2 1 వంతు గ్రీన్ క్లిప్లు ఉన్నాయంటే ఎరుపు 2 ఇవి ఒక 4 మొత్తం 6లో 1/3 వంతు అని ఇచ్చారు. 1/3 వంతు 6 అంటే ఎంత అవుతుంది? 2 కదా. అంటే 2 గ్రీన్ క్లిప్స్ ఉన్నాయని చెప్పాడు సార్. సో 2 గ్రీన్ క్లిప్లు ఉన్నాయని చెప్పాడు. 2 గ్రీన్ క్లిప్లు అయితే మనల్ని అడిగింది ఏంటి? బ్లూలు ఎన్ని ఉంటాయని అడిగాడు. ఇంకెన్ని ఉంటాయి సార్ నీలంవి? ఈ 2 మిగిలిపోయిన 2 కూడా బ్లూ అవుతాయి. అంటే 2 బ్లూ అని చెప్పడానికి మనం ఇక్కడ ఇచ్చిన 3 ప్రకటనల్ని వాడుకోవాలి. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటనలు 1 2 మరియు 3 కలిసి సరిపోతాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అని ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి అమ్మా, ఇది 1 అంటే ఇదంతా కనిపిస్తుంది 1 అవుతుంది అనమాట. ఓకే, ఇది 1, ఇది 2, అలాగే ఇది పెద్దది ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇదంతా తీసుకుంటేది కాబట్టి ఇక్కడ రాస్తున్న దాన్ని 3. మనకు కనిపిస్తున్న 3 సార్, పెద్ద 3. ఈ వెనకాతలు ఉన్నదాన్ని మనం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని మనం చిన్న వాటిగా తీసుకుందాం. ఇక్కడ చూద్దాం. 4 5 6 7 8 9 9 అనేవి డైరెక్ట్ గా వచ్చేసారు మనకి. 9 రెక్టాంగిల్స్ డైరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు మిగతావి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. చూడండి, ఇప్పుడు 6 5 సంఖ్య కలిపితే రెక్టాంగిల్ అవుతుంది కదా. 6 5 ఒక రెక్టాంగిల్ అవుతుంది. 7 8 కలిపి ఒక రెక్టాంగిల్ అవుతుంది. అలాగే 6 8 ఒక రెక్టాంగిల్ అవుతుంది. 8 9 కలిపి ఒక రెక్టాంగిల్ అవుతుంది. 6 8 9 3 కలిపిన ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 9 తర్వాత 10 11 12 13 14 వచ్చాయి. ఇవి కాకుండా ఇంకేం అవడానికి అవకాశం ఉంది అని అంటే ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇది కాకుండా ఇంకేముంది అనేది. సో 7 8 కూడా రాసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, 6 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇలా 6 8 మొదలు పెట్టుకొని ఇదంతా కూడా ఒక రెక్టాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి 6 8 కాకుండా 5 ఇవన్నీ కలుపుకొని ఒక రెక్టాంగిల్ అవడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకేం అవడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడండి, ఈ షేప్ ఇలాగా 6తో కలిపి ఉన్న భాగం ఉంది కదా, ఇది కూడా అంటే 6తో పాటు ఇక్కడ ఉన్న బ్లాంక్ కూడా తీసుకుంటే అదొక రెక్టాంగిల్ అవడానికి అవకాశం ఉంది.
అంటే 9 తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16 అయినాయి. ఇవి కాకుండా ఇంకెక్కడ అవకాశం ఉంది అని అంటే దీని మొత్తంతో మనం ఇలా కంబైన్ చేసుకుని తీసుకుంటే ఒక రెక్టాంగిల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా సో మొత్తంగా ఒకటి ఉంది. సో ఓవరాల్ గా 9 తర్వాత 5, 14 ప్లస్ 3 17 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. 78వ ప్రశ్నలో ఫైండ్ ద ఆడ్ వర్డ్ నోట్ అని ఇచ్చారు. ఇక్కడ చూద్దాం యారో చూడండి, ఇలా యారో అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంది అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో ప్రయాణిస్తుంది. ఇక్కడ కూడా ఎటువైపు వెళ్తుంది? ఇది ఎడమ వైపు వెళ్తుంది. ఎడమ వైపు వెళ్తుంది అని అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇది ఎటువైపు వస్తుంది? కుడివైపు వస్తుంది. కుడివైపు వచ్చింది అంటే సవ్య దిశ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎడమ వైపు వెళ్తుంది. ఎడమ వైపు అని ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటి? అపసవ్య దిశ. అపసవ్య దిశ. ఈ 3 యాంటీ క్లాక్ వైజ్, సి మాత్రమే క్లాక్ వైజ్ కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ లాంగ్వేజ్ లో బ్రాంజ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. చూద్దాం. BRONZE ఇలా రాశారు. ఇక్కడికి వచ్చేసరికి ZNI?PS అని ఇచ్చారు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాయటానికి అవకాశం ఉందో చూద్దాం. ఇప్పుడు బిని ఎలా రాసుకోవచ్చు మనం? 28 అనుకోవచ్చు కదా. B28 అంటే Z26 కదా. అంటే ఏమొస్తుంది సార్? -2. R అంటే 18గా తీసుకుంటే N 14గా అనుకుంటే 18లోంచి 4 తీస్తే 14. తర్వాత ఇది 15, ఇది 9 అనుకుంటే 15లోంచి 6 తీస్తే 9. ఇది 14, 14లోంచి 8 తీయాలి. 8 తీస్తే 6 వస్తుంది. 6 అంటే F అనేది ఆన్సర్ అవుతుంది. ఇది 26, ఇది 16. 26లోంచి 16 అంటే -10 చేస్తే వస్తుంది. ఇక్కడ పెద్ద నెంబర్ కింద ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 31గా తీసుకోవచ్చు కదమ్మా. ఈ అంటే 26 + 5 31 అనుకుంటే ఇది 19 అని అనుకుంటే -12 అంటే -2 -4 ఇలా వచ్చింది. ఇక్కడ ఏ లక్షణం వచ్చింది? F అనేది వచ్చింది అనమాట. కాబట్టి F అనేది ఆన్సర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 80వ ప్రశ్న చూద్దాం. 80వ ప్రశ్నలో 31, 57, 133, 183 ఇచ్చాడు. దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. ఓకే, ఎలా రాయొచ్చు అంటే 31ని ఎలా రాస్తాం చూద్దాం. సో 31ని 5 స్క్వేర్ + 6గా రాయొచ్చా? 25 + 6 = 31. దీన్ని రాయొచ్చు 7 స్క్వేర్ 49 + 8 = 57. దీన్ని 11 స్క్వేర్ ప్లస్ 5 తర్వాత 6, 7 తర్వాత 8, 11 తర్వాత 12. 11 పేరంటే 121, 12 కలిపితే 133. తర్వాత 13 స్క్వేర్ 169 ప్లస్ 14 = 183. తర్వాత 17 స్క్వేర్ అంటే 289కి ఎంత కలపాలి? 16 కలపాలి. లేదమ్మా 16 కాదు, దీని తర్వాత వచ్చే నెంబర్ కలపాలి కాబట్టి 18 కలుపుకోవాలి. 289కి 18 కలిపితే 307 అవుతుంది. 17 స్క్వేర్ అంటే 289కి 18 కలిపితే 307. ఇప్పుడు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి? నేను 19 స్క్వేర్ ప్లస్ 19 తర్వాత నెంబర్ 20 కాబట్టి అది కలుపుకోవాలి. 19 స్క్వేర్ అంటే 361, 20 కలిపితే 381 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. JK అని ఇచ్చారు. J అండ్ K. ఇక్కడ J అండ్ K మీరు జాగ్రత్తగా గమనిస్తే J అంటే ఎంత? 10, K అంటే 11. 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 121. 100కు 121 కలిపితే 221 అని ఇలా ఇచ్చాడు. తర్వాత చూద్దాం. NO అని ఇచ్చారు. N అంటే 14, O అంటే 15. 14 స్క్వేర్ అంటే 196, 15 స్క్వేర్ అంటే 225. రెండింటినీ కలిపితే 421 ఇలా ఇచ్చున్నాడు. దీని ప్రకారం చూస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఎందులో అయితే ఈ రూల్ సెట్ అవుతుంది అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 22 స్క్వేర్ + 22 స్క్వేర్ చేస్తే 1000 వస్తుందా? రాదు. 22 స్క్వేర్ అంటే 484, లాస్ట్ లో 4 వస్తుంది. 24 స్క్వేర్ అంటే లాస్ట్ లో 6 వస్తుంది. 4 + 6 చేస్తే లాస్ట్ లో 10 రావాలి. ఇది కూడా అవకాశం లేదు. 22 అంటే 484, లాస్ట్ లో 4 వస్తుంది. W అంటే 23 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది.
4 + 9 కలిపితే లాస్ట్లో 3 రావాలి, అవకాశం లేదు. కానీ ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది సార్. బి అంటే 22. 22 స్క్వేర్ అంటే 484. డబ్ల్యూ అంటే 23. 23 స్క్వేర్ అంటే 529. సో 4 + 9 13. 1 9 2 11. 1 5 5 10. 10 13 అనేది సరిపోయింది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, సిమ్రన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అమన్ అని ఇచ్చారు. ఓకే, ఇది రాద్దాం చూడండి. సిమ్రన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అమన్. అమన్ అనే వ్యక్తికి సిమ్రాన్ సిస్టర్ అని ఇచ్చాడు. ఇక్కడ తెలుగులో కూడా చదువుతాం చూడండి. సిమ్రాన్ అమన్ యొక్క సోదరి. సిమ్రాన్ సోదరి అని తెలుస్తుంది. తర్వాత కిరణ్ సిమ్రాన్ యొక్క ఏకైక సోదరుడి భార్య. సిమ్రాన్కి ఏకైక సోదరుడు ఏ అవటానికి అవకాశం ఉంది కదా. సిమ్రన్ యొక్క ఏకైక సోదరుడికి భార్య కిరణ్ అని ఇచ్చారనమాట. కిరణ్ భార్య కిరణ్. తర్వాత అమన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రిన్స్ అని ఇచ్చారు. అమన్ ఫాదర్ ఆఫ్ ప్రిన్స్ అంటే సో ప్రిన్స్ అనే వ్యక్తికి అమర్ ఫాదర్ అని ఇచ్చాడు అనమాట. రామన్ ఈజ్ ద కిరణ్స్ ఓన్లీ చైల్డ్స్ వైఫ్. రామన్ ఈజ్ కిరణ్స్ ఓన్లీ చైల్డ్స్ వైఫ్ అంటే కిరణ్ ఈ కదా. కిరణ్ అంటే కే కదా. కే వాళ్ళ ఓన్లీ చైల్డ్ ఎవరు? ప్రిన్స్. ప్రిన్స్ కు వైఫ్ ఎవరంట? రామన్ అని ఇచ్చారనమాట. సో రామన్ అనే వ్యక్తి ప్రిన్స్ కి వైఫ్ అనమాట. తర్వాత ఏమి ఇచ్చారు? పాయల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ రామన్ అని ఇచ్చారు. రామన్ యొక్క కుమార్తె పాయల్ అని ఇచ్చారనమాట. ఓకే, చూద్దాం. ప్రిన్స్ యొక్క తండ్రి కిరణ్ యొక్క ఏకైక సంతానం యొక్క భార్య రమన్. కిరణ్ యొక్క ఏకైక సంతానం ప్రిన్స్. ప్రిన్స్ యొక్క భార్య రమన్. పాయల్ రమన్ యొక్క కుమార్తె అని ఇచ్చాడు. రమన్ యొక్క కుమార్తె పాయల్. అయితే అమన్ కు పాయల్ ఏమవుతారని ఇచ్చాడు. అమన్ స్థానంలో మీరు ఉంటే పాయల్ మీకు ఏమవుతారు? మీ కొడుకు వాళ్ళ కూతురు. కొడుకు కూతురు మనవరాలు అవుతుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ 4 సంఖ్య జతలు ఇవ్వబడ్డాయి. వాటిలో 3 ఒకే విధమైన పోలిక కలిగి ఉంటాయి, మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. మిగిలిన వాటికి భిన్నంగా ఉండే సంఖ్య జతను కనుక్కోండి అని ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ 72 45 అని ఇచ్చారు. ఎలా రాసుకోవచ్చు? 72 అంటే 7 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 45 కదా అవుతుంది. తర్వాత 6 స్క్వేర్ అంటే 36. 4 స్క్వేర్ అంటే 16. 36 నుంచి 16 తీస్తే 20. తర్వాత 4 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 16 నుంచి 4 తీస్తే 12. ఇది కూడా సరిపోయింది. 8 స్క్వేర్ 64 లోంచి 7 స్క్వేర్ 49 తీస్తే 31 వస్తుందా? రావటం లేదు. 64 లోంచి 31 తీస్తే మనకు వచ్చేది 33. కానీ ఇవ్వలేదు కదా, కాబట్టి ఆప్షన్ డి అనేది డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. పాయింటింగ్ టు అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ బాయ్ సురభి సెట్. సురభి ఏం చెప్తుంది అంటే హీ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మెటర్నల్ అంకుల్స్ ఫాదర్ అని చెప్పింది. సురభి ఏం చెప్పిందంటే ఒక అబ్బాయి ఛాయాచిత్రాన్ని చూపిస్తూ సురభి అతను నా మేనమామ తండ్రికి ఏకైక కుమారుడు. సో ఇప్పుడు సురభి తీసుకుంటున్నా. ఇక్కడ సురభి అని ఒక అమ్మాయి ఉంది. ఇక్కడ సురభి యొక్క మేనమామ వాళ్ళంటే ఎవరు? సురభి యొక్క తల్లి యొక్క సోదరుడు. సురభి యొక్క తల్లి యొక్క సోదరుడు. ఓకే, అతను నా మేనమామ అంటే అతను అంటే ఎవరు? సురభి ఏం చెప్తుందంటే అతను నా మేనమామ. ఫోటోలో ఉన్న వ్యక్తి మేనమామ అంట. మా మేనమామ తండ్రికి, మా మేనమామ వాళ్ళ తండ్రికి నాకు ఎవరవుతారు? తాతయ్య అవుతాడు. మా తాతయ్యకి ఒకే ఒక్క కొడుకు అంటే ఆబ్వియస్ ఎవరు అవుతారు? మా మేనమామే అవుతాడు. అయితే అతను ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి ఎవరు? మేనమామేనమాట. అయితే ఫోటోలో ఉన్నప్పుడు అబ్బాయి అంటే చిన్నప్పుడు ఫోటో అనమాట. అందువల్ల ఆయన అబ్బాయి అనమాట. ఆ అబ్బాయికి సురభి ఏమవుతుంది అడిగారు. అబ్బాయికి సురభి ఏమవుతుంది? అబ్బాయి వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు. చెల్లి కూతురు ఏమవుతుంది? మనకి మేనకోడలు అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. దాన్ని మనం ఇంగ్లీష్ లో అయితే నీస్ అని అంటాం అనమాట. తర్వాత ఎస్యుఎఫ్ అని ఇచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే యూకి ఆపోజిట్ ఎఫ్ గా రాసుకోవచ్చు కదా, క్యూకి ఆపోజిట్ జేగా రాయొచ్చు కదా, అలాగే కేకి ఆపోజిట్ లెటర్ పిగా రాయొచ్చు. కానీ సికి ఆపోజిట్ ఎక్స్ ఉండాలి, అవకాశం లేదు. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బి అనేది డిఫరెంట్ గా ఇచ్చున్నారని చెప్పగలం. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా టియుఎక్స్ అని ఇచ్చున్నారు. అది చూద్దాం. టి అంటే 20, 21, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. తర్వాత 24, 14, ఇక్కడ సి అని ఉంది. సి అంటే ఏమవ్వచ్చు? ఎన్ అంటే 14 తీసుకున్నా. సి అంటే ఏమవ్వచ్చు? సి అంటే మీరు 3 అన్నా తీసుకోవచ్చు, లేదా 29 అన్నా తీసుకోవచ్చు కదా.
హెచ్ అంటే 8 అన్న అయి ఉండొచ్చు, లేదా 36 అన్న తీసుకోవడానికి అవకాశం ఉంది. జే అంటే 10 అన్న తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఇలా ఇచ్చున్నారంటే ఇలా డిఫరెన్స్ ఇచ్చున్నాడు అనమాట. ఇలా రన్ అవుతూ వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 21, 24 అంటే +3గా తీసుకోవచ్చు. 24, 29 అంటే +5గా తీసుకోవచ్చు. 29 తర్వాత అంటే 3 ఇక్కడ ఉంది. 3 10 ఎలా అవుద్ది? +7 అవుద్ది. అంటే 3, 5, 7 డిఫరెన్స్ ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. 8, 14 అంటే -6గా తీసుకోవచ్చు కదా. 14 నుంచి 6 తీస్తే 8. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మైనస్ చేద్దాం. -4. ఏ నెంబర్ ని -4 చేస్తే 14 వస్తుంది? 18. తర్వాత 20లోంచి 2 తీస్తే 18, 18 నుంచి 4 తీస్తే 14, 14 నుంచి 6 తీస్తే 8. అంటే 18 స్థానం అంటే ఆర్ ఎన్నో స్థానంలో ఉంది? సి. కాబట్టి సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. బిడి అని ఇచ్చారు. 2, 4. హెచ్ అంటే 7. 2 4లో 8, 7 3 21, 7 3లో 21, 4 5, 4 5 20 కాబట్టి 20 అంటే టీ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఈ విధంగా ఇచ్చున్నాడు. తర్వాత ప్రశ్న ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఓకే, మనకి ఇచ్చిన ప్రశ్న ఇది. సో ఇందులో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి గట్టిగా చూద్దాం. ఇక్కడ డబల్ బి ఉంది, ఇక్కడ ట్రిపుల్ బి ఉంది. అంటే బీలు పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఏలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎలా రాసుకుందామో చూద్దాం. ఇక్కడ డబల్ ఏ 4 బీస్ ఉన్నాయి. ఓకేనా, 2 ఏలు 4 బీలు ఉన్నాయి ఇక్కడ వరకు. తర్వాత ఏమైంది? ఇక్కడ 3 బీలు కనిపిస్తున్నాయంటే ఏలు పెరిగినాయి, బి తగ్గింది అనమాట. అంటే అప్పుడు ఏం పెట్టుకోవాలి? ఇక్కడ 3 ఏలు 3 బీలు. ఇక్కడ 2 ఏలు 3 బీలు 4 బీలు ఉన్నాయి. ఇక్కడ 3 ఏలు 3 బీలు వచ్చినాయి. తర్వాత ఏమవుద్ది? ఏ సంఖ్య పెరుగుతుంది. ఏలు 4 అయితే అంటే ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ ఏ రావాలి. ఏ సంఖ్య పెరిగితే అప్పుడు బి సంఖ్య తగ్గుతూ ఉంటుంది అనమాట. అప్పుడు 2 బీలు అవుతాయి. తర్వాత కావాలంటే ఏం చేస్తాం? అప్పుడు 5 ఏలు 1 బీగా రాసుకుంటూ వెళ్తాం అనమాట. మనకి ఇచ్చింది అయితే ఇది ఇక్కడ వరకు ఇచ్చున్నాడు. సో చూడండి, ఏంటి వాడాం? ఏ బి ఏ ఏ ఏ వాడాం కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానం. అర్థమైంది కదా? ఒకసారి సీక్వెన్స్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ 2 ఏలు 4 బీలు ఉన్నాయి. తర్వాత 3 ఏలు 3 బీలుగా మారినాయి. అంటే ఏ సంఖ్య పెరిగింది, బి సంఖ్య తగ్గింది. తర్వాత 4 ఏలు అయినాయి అంటే 2 బీలు అవుతాయి. తర్వాత చూసుకుంటే వెళ్తే 5 బీలు అవుతాయి, 1 బీ అవుతుంది. ఇలా తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అని పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి అరేంజ్మెంట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ని ఒకసారి చదివి చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే సార్, ఇక్కడ చూద్దాం. ఎల్ఎంఎన్ఓపి అనే 5 విద్యార్థులు మైదానంలో కూర్చున్నారు. ఎల్ఎంలు చూద్దాం. ఎల్ ఎం ఎన్ ఓ అండ్ పి వీళ్ళు మైదానంలో కూర్చున్నారని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇలా మైదానంలో కూర్చున్నారు. ఆ ఎల్ఎంలు 5వ తరగతి, మిగిలిన వాళ్ళు 6వ తరగతి అని ఇచ్చారు. సో ఎల్ 5వ తరగతి, ఎం 5వ తరగతి, మిగతా వాళ్ళందరూ కూడా 6వ తరగతి. ఎన్ మరియు పిలు అత్యధిక మార్కులు సాధించగా ఇతరులు 70 కన్నా తక్కువ మార్కులు సాధించారు. ఎన్ మరియు పిలు 70 మార్కులు సాధించారని చెప్పగలం కదా. ఎందుకంటే ఎన్ మరియు పిలు అత్యధిక మార్కులు సాధించగా ఇతరులు 70 కన్నా తక్కువ మార్కులు సాధించారని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా <70 అవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళు 70 కాబట్టి మిగతావన్నీ కూడా <70 అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 3 కూడా <70 అవుతాయి. తర్వాత ఏమి ఇచ్చారు? ఎల్ ఎన్ మరియు ఓ పాఠశాల క్రికెట్ జట్టు ఆటగాళ్ళని ఇచ్చారు. ఎల్ క్రికెట్ ఆడతాడు, ఎన్ క్రికెట్ ఆడతాడు, అలాగే ఓ కూడా క్రికెట్ ఆడతాడని ఇచ్చారు. మిగతా వారు కాదు అని ఇచ్చారు. సో ఇక్కడ వరకు మన డేటా ఇచ్చారు. పూర్తి ఎక్కడ రాయాలి. ఇప్పుడు చూద్దాం. విచ్ 2 స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ప్లేయర్ ఆఫ్ స్కూల్ క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్ లో ఆడని వాళ్ళు ఎవరున్నారు సార్? అప్పుడు ఎంఓపి క్రికెట్ టీమ్ లో ఆడట్లేదు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, విచ్ 6th క్లాస్ స్టూడెంట్ గాట్ హైయెస్ట్ మార్క్. 6th క్లాస్ లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి? ఎన్ అనే పర్సన్కి వచ్చాయి కాబట్టి ఎన్ కి 70 మార్క్స్ వచ్చాయి, పికి కూడా 70 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఎన్ అండ్ పి అని పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ప్రశ్న, సో దీని మీద 2 ప్రశ్నలు మాత్రమే అడుగున్నాడు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న గమనించండి. ఇప్పుడు ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైతే 3 సంఖ్యలు కంటే
లేదా 4 సంఖ్యలు, 5 సంఖ్యలు, ఇలా సంఖ్య యొక్క సైజు పెరుగుతూ ఉందో అప్పుడు ఆ సంఖ్యను ఎలా అనుకోవాలి? అది 232 కాదు, 232గా కన్సిడర్ చేసుకోవాలి. అలా అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 3 ఇంటూ 2గా తీసుకుంటాం. 2 3 12, 2 3 6, 6 2 12 వచ్చింది. తర్వాత 6 ఇంటూ 1 ఇంటూ 2 తీసుకుంటాం. 6 1 6, 6 2 12. ఇది 4 ఇంటూ 3 ఇంటూ 1, ఇది కూడా 12గా తీసుకోవచ్చు. తర్వాత 8 ఇంటూ 1 ఇంటూ 3 తీసుకుంటే 24 వస్తుంది. మిగతా అన్ని కూడా 12, ఇది మాత్రం 24 కాబట్టి ఆప్షన్ డి భిన్నంగా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఇది డెసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇది ఒకసారి తెలుగులో ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తెలుగులో చేస్తే మనం ఇంగ్లీష్లో కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూద్దాం. ఒక సంస్థ XYZ తన ఉద్యోగులకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ ని అందిస్తుంది. ఉద్యోగులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి షరతులు ఇవి అని ఇచ్చాడనమాట. సో ఒక XYZ కంపెనీ వాళ్ళు అమెరికాలో ఉన్న ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ ఉద్యోగులకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి దాని గురించి స్కాలర్షిప్ పొందొచ్చు అనమాట. సో ఆ విధంగా అవ్వాలంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒకటోది ఏంటంటే అభ్యర్థి వయసు ఏప్రిల్ 1, 2006 నాటికి 30 ఏళ్ళు మించకూడదు, అంటే <30 years అనేది ఉండాలి. రెండవ సంఖ్య ఏంటి ఇచ్చారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 70% పైగా రావాలి. గ్రాడ్యుయేషన్ లో 75% మార్కులు సాధించాలి. 70% పైగా పీజీలో రావాలి. సో పీజీలో <70 రావాలి. మనకి నార్మల్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఎంత రావాలని చెప్పారు? నార్మల్ గ్రాడ్యుయేషన్లో 75% మార్కులు అయితే రావాలి. ఓకే సార్, ఇది గ్రాడ్యుయేషన్కి, అదేమో పీజీకి. తర్వాత మూడోది ఏంటి ఉండాలని చెప్పారు? XYZ సంస్థలో కనీసం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి. నాలుగోది ఏమి ఇచ్చారు? సంస్థతో 2 ఏళ్ల బాండ్పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో 2 years బాండ్ రాయడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. ఇదొక కండిషన్ ఇచ్చాడు. ఐదో కండిషన్ ఏం ఇచ్చాడు? గత 2 సంవత్సరాలు అతని ఆమె పనితీరుకి A లేదా A+ రేటింగ్ వచ్చి ఉండాలని చెప్తున్నాడు. అంటే తనకు వచ్చే రేటింగ్ A కానీ A+ రేటింగ్ వచ్చిన క్యాండిడేట్ అయి ఉండాలి. ఇంతవరకు డేటా ఇచ్చాడు. అయితే కొన్ని లభించి ఉండాలి. అయితే కొన్ని మినహా మిగతా అన్ని ప్రమాణాలను నెరవేర్చిన అభ్యర్థి విషయంలో ఇక కొన్ని ఇచ్చాడు చూడండి. ఏ పైన 2 లేకున్నా అంటే ఏంటి? పీజీ 70 కంటే ఎక్కువ ఉండాలి, గ్రాడ్యుయేషన్ 75 ఉండాలి. ఒకవేళ 2 లేవు కానీ ఆ వ్యక్తి PhD కంప్లీట్ చేశాడని అనుకుందాం. అదే ఇచ్చాడు చూడండి. కనీసం 60% మార్కులు సాధించి మరి PhD కంప్లీట్ చేస్తుంటే అప్పుడు ఏం చేయొచ్చు అని చెప్తున్నాడు. ఒకవేళ PhD కంప్లీట్ చేస్తుంటే ఆ వ్యక్తిని మనం డైరెక్ట్ గా చేయలేము కాబట్టి డైరెక్టర్ అనే వాడి దగ్గరికి పంపిస్తే వాడే రిక్రూట్ చేసుకుంటాడు అనమాట. అది రెండోది. ఫిఫ్త్ లో ఏమి ఇచ్చాడు? B+A లేదా A+ రేటింగ్ తో 3 సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్తారు. నార్మల్ అయితే రేటింగ్ A+ వస్తే చాలు, కానీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండి B+ వచ్చినా యాక్సెప్టబుల్ అని చెప్పారనమాట. లేదంటే అతను ఆమె సంస్థను నిష్క్రమిస్తూ 50,000 చెల్లించగలిగితే, నార్మల్గా అయితే బాండ్ రాయాలి. అలా కాకుండా ఒకవేళ బాండ్ రాయకుండా 50,000 చెల్లించి వెళ్ళిపోతాను సార్, ఒకవేళ జాబ్ వస్తే నేను బాండ్ రాయట్లేదు కానీ డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాను అనుకుంటే అలాంటి వాడిని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాలి అని ఇచ్చారు. అలాగే A+A అంటే చైర్మన్ దగ్గరికి పంపించాలని ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఓకే సార్, ఇప్పుడు దీని మీద ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దీని మీద ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మొట్టమొదటి ప్రశ్న ఎవరి గురించి ఇచ్చారు చూద్దాం. ఎన్నో ప్రశ్న? 92వ ప్రశ్న. 92వ ప్రశ్న ఎవరి గురించి ఇచ్చారో చూడండి అమ్మా. దీపాలి గత 2.5 సంవత్సరాలుగా XYZ సంస్థలో పనిచేస్తుంది. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటే చాలు. 2.5 సంవత్సరాలు అంటే ఎక్స్పీరియన్స్ ఓకే. పనితీరు బాగుంది మరియు A+ రేటింగ్ సాధించింది. సో ఇది కూడా ఓకే. ఆమె వరుసగా గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 70% మరియు 75% మార్కులు సంపాదించింది. గ్రాడ్యుయేషన్ లో 70, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 70% మార్కులు వచ్చినాయంట. ఓకే సార్, గ్రాడ్యుయేషన్ లో 70 ఎంత రావాలా? 75 రావాలా. 75% మార్కులు ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మోర్ దెన్ దట్ రావాలి. అంటే ఈ అమ్మాయికి ఈ మార్కులు చాలా, కానీ ఈ అమ్మాయి ఏం చేసిందని ఇచ్చాడమ్మ? ఇక్కడ PhD చేసిందని ఇచ్చాడు. ఓకే, 2 ఏళ్ల బాండ్ పై సంతకం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. బాండ్ కూడా ఓకే. డేట్ 1977 లో పుట్టింది. 2006కి వచ్చేసరికి అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుంది? 29 సంవత్సరాలు. అది కూడా సరిపోయింది కదా. అంటే ఏది మిస్ అయింది? అన్ని సరిపోయినాయి సార్. PhD చేసింది అమ్మాయి.
ఇందులో మార్కులు తక్కువ ఉండి పిహెచ్డి చేస్తే ఎవరి దగ్గర పంపించాలి, డైరెక్టర్ దగ్గర పంపించాలి. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే, ఈ మూడింటిని తీసేస్తున్నా. తర్వాత ప్రశ్నకు వద్దాం. అజిత్ 75% మార్కులతో భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు 77% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించారు. నార్మల్ గా అజిత్ 75% మార్కులతో భౌతిక శాస్త్రం పోస్ట్ గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ కి 70 ఉంటే చాలు, ఆ అబ్బాయికి 75 వచ్చింది. 77%తో గ్రాడ్యుయేషన్, 75 సరిపోయింది. 70 ఉండాల్సిన చోట 75 వచ్చింది, 75 ఉండాల్సి వచ్చిన 77 వచ్చింది. సో రెండు ఓకే. అతను 2002 నుంచి సంస్థలో పనిచేస్తున్నాడు. అంటే 2006లో చూస్తున్నారు. 2002 నుంచి పనిచేస్తుంటే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి 2 ఉంటే చాలు. కాబట్టి ఇది కూడా యాక్సెప్ట్ చేశాను. తర్వాత ఎల్లప్పుడూ రేటింగ్స్ పొందాడు. మంచి రేటింగ్స్ వచ్చాయని చెప్తే ఏ రేటింగ్స్ చెప్పలే, కానీ రేటింగ్స్ వచ్చాయని మాత్రమే చెప్పాను. అప్పుడు సంస్థలో చేరే సమయానికి అతని వయసు 25 సంవత్సరాలు. అంటే 2002 నుంచి చేస్తున్నప్పుడు 2006కి వచ్చేసరికి ఖచ్చితంగా చేరే సమయానికి 25 అంటే 29 సంవత్సరాలు. వయసు కూడా సరిపోయింది. అయితే ఇక్కడ రేటింగ్స్ వచ్చాయని చెప్పాడు తప్ప ఆ రేటింగ్స్ ప్లస్సా మైనసా బీలా ఏలా చెప్పలేదు. కాబట్టి మనకి ఇచ్చిన సమాచారం సరిపోదు. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 94వ ప్రశ్న. 94వ ప్రశ్న ఎలా ఆన్సర్ చేయాలి ఒకసారి చూస్తే, రాజేంద్ర సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. రాజేంద్ర సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 72% మార్కులు. 70 వస్తే చాలు, 72 వచ్చాయి. గ్రాడ్యుయేషన్ లో 75 వస్తే చాలు, 78 వచ్చిందంటే ఇది ఓకే. తర్వాత అతను 2 సంవత్సరాల పైగా XYZ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నాడు. 2 years ఉంటే చాలు అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందని చెప్పాడు. అతను పనితీరు రేటింగ్ గత 2 సంవత్సరాలు వరుసగా A+ మరియు A. ఇది కూడా సరిపోయింది. ఓకే, రేటింగ్ కూడా బాగానే వచ్చింది. తర్వాత అతను బాండ్పై సంతకం చేయడానికి ఆసక్తి చూపలేదు, కానీ సంస్థ నుంచి నిష్క్రమించేటప్పుడు 50,000 చెల్లించగలరు. అలాంటి క్యాండిడేట్ని ఏం చేయమని చెప్పాడు? ప్రెసిడెంట్ దగ్గరికి పంపించమన్నాడు. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. 95వ ప్రశ్న చూద్దాం. 95వ ప్రశ్న ఏమి ఇచ్చాడు అంటే, హరీష్ హ్యాస్ ఎ బ్రైట్ అకాడమిక్ కెరీర్ త్రూ అవుట్. మంచి అకాడమిక్ కెరీర్ ఉంది. హీ హాస్ డన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ 65% మార్క్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 70 మార్కులు రావాలా, కానీ 65% వచ్చిందంట. తర్వాత పిహెచ్డి సబ్మిట్ చేశాడు. పిహెచ్డి కంప్లీట్ అయిందా? ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ ఇచ్చాడు అనమాట. హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1979. ఒకసారి చూడండి, 1979 అంటే అక్కడ 21 సంవత్సరాలు, ఇది ఒక 27 సంవత్సరాలు కాబట్టి వయసు సరిపోయింది. హీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 3 years. 3 years ఎక్స్పీరియన్స్ సరిపోయింది. హ్యాస్ ఆల్వేస్ గాట్ ఏ రేటింగ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్. ఈజ్ రెడీ టు పే 50,000. అయితే ఏం మిస్ అయింది మనకి? గ్రాడ్యుయేషన్ లో వచ్చిందని చెప్పాడు తప్ప పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంత వచ్చింది కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చాడు తప్ప గ్రాడ్యుయేషన్ గురించి చెప్పలేదు. కాబట్టి మనకి సమాచారం సరిపోదు అని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న ఎసర్షన్ రీజన్ అనే ఒక దీని మీద ఇచ్చాడు. నిశ్చితము మరియు కారణాలు అనే కాన్సెప్ట్ మీద ఇచ్చాడు అనమాట. ప్రశ్న ఏంటంటే, రివర్ నర్మదా ఫ్లోస్ వెస్ట్వర్డ్. నర్మదా నది పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది అన్నది అనమాట. పడమర దిశగా ప్రవహిస్తుందని ఇచ్చాడు. రెండోది, నర్మదా ఫాల్స్ ఇంటు ద బే ఆఫ్ బెంగాల్. నర్మదా నది పశ్చిమ దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుందని ఇచ్చాడు. పశ్చిమ దిశగా బంగాళాఖాతంలో కలవటానికి పశ్చిమం వైపు బంగాళాఖాతం లేదు కాబట్టి ఖచ్చితంగా రీజన్ సరైనది కాదు. ఒకటోది మాత్రం కరెక్టే. అలాంటప్పుడు ఏం పెట్టాలి? ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్ అని పెట్టుకోవాలి. తర్వాత 97వ ప్రశ్న చూద్దాం. 97వ ప్రశ్న మీరు గమనిస్తే ఇందులో ఏది నెక్స్ట్ వచ్చేది అని అడుగుతున్నాను అనమాట. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఇది ఎలా ఉంది? ఇక్కడ స్టార్టింగ్ లో ఇది నార్త్ ఈస్ట్ లో కనిపిస్తుంది. పైన సర్కిల్ నార్త్ ఈస్ట్ లో, అంటే నార్త్ వెస్ట్ లో ఇలా పైకి కనిపిస్తుంది. తర్వాత ఆ సర్కిల్ కలర్ ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ ఎండింగ్ లోకి వచ్చినట్టుంది. తర్వాత ఈ ఎండింగ్ అంటే 45 degrees అలా మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆన్సర్లో రావాలంటే ఇక్కడికి రావాలి, ఇటువైపు ఉండాలి, అంటే అడ్డంగా ఉండాలి. అంటే సి అండ్ డిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండింటిలో మాత్రమే ఆన్సర్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ వైట్ సర్కిల్ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే, ఇక్కడ వైట్ సర్కిల్ ఈ పొజిషన్ ఉంది, రెండో దాంట్లోకి వచ్చింది, మూడో దాంట్లోకి వచ్చింది. తర్వాత కింద నుండి మిడిల్లోకి వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ లో ఉన్న దానికి రావాలి. సో లెఫ్ట్ లో ఉన్నది వైట్ కలర్ ఎక్కడ ఉంది? బిలో మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఇక్కడ సి ట్రయాంగిల్ లా ఇచ్చాడు. సి యొక్క ఓపెనింగ్ ఎటువైపు ఉందమ్మా? ఇప్పుడు మనకి ఉత్తరం వైపు చూపిస్తుంది. ఉత్తరం కాదు, తూర్పు వైపు చూపిస్తుంది. తర్వాత ఇది ఉత్తరం వైపు చూపిస్తుంది. ఇది
పడమర వైపు చూపిస్తుంది, ఇది దక్షిణం వైపు చూపిస్తుంది. అంటే దిశలు మారుతా ఉన్నాయి కదా, ఇది దక్షిణ వైపు చూపిస్తుంది, ఇప్పుడు ఇది మళ్ళా తూర్పు వైపు చూపిస్తే ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా పైకి చూడాలి. పైకి చూసేది ఎక్కడుంది, ఈ రెండిట్లో పైకి చూస్తుంది. కాబట్టి సి అండ్ డిలో ఆన్సర్లు కాదు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. ఓకే, సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్త గమనిద్దాం. ఇప్పుడు దీన్ని, ఇది ఎక్కడుంది, ఇక్కడ నుంచి టర్న్ అవుతా ఉంది అనమాట. ఓకే, ఇది ఎలా మూవ్ అవుతా ఉంది, అటు ఇటు మూవ్ అవుతా ఉంది. ఫస్ట్ ఇలా పైకి ఉన్నది ఇప్పుడు ఇలా రైట్ సైడ్కి టర్న్ అయింది. అంటే ఓపెన్ స్పేస్ ఇటువైపు, ఇప్పుడు ఎక్కడ ఉంది ఓపెన్ స్పేస్ అనేది ఉత్తరం వైపు ఉంది, ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది తూర్పు వైపు వచ్చింది, ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది దక్షిణం వైపు వచ్చింది, ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది మళ్ళా పడమర వైపు ఉంది, ఇక్కడ ఉత్తరం వైపు ఉందని. ఇప్పుడు ఆన్సర్లు ఎటువైపు ఉండాలి, అది ఖచ్చితంగా తూర్పు వైపు చూసేలా ఉండాలి. తూర్పు వైపు ఓపెన్ స్పేస్ ఎక్కడ ఉంది, బిలో మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే తెలుగులో చేస్తాను చూడండి. క్యూ యొక్క నానమ్మ టీ అని ఇచ్చారు. ఈ క్యూ యొక్క నానమ్మ టీ అని నిరూపించడానికి మనకి ఇచ్చిన సమాచారం సరిపోతుందా చూద్దాం. పి క్యూ యొక్క తల్లి, పి క్యూ యొక్క తల్లి, ఆర్ యొక్క కుమారుడు క్యూ, ఆర్ యొక్క కుమారుడు క్యూ అవ్వాలి అంటే ఆర్ ఖచ్చితంగా పి యొక్క భర్త అవ్వాలి. అప్పుడు పి అండ్ ఆర్ కి కలిపి క్యూ అనే కుమారుడు ఉన్నాడని చెప్పొచ్చు. ఓకే, ఆర్ యొక్క కుమారుడు క్యూ అని అప్పుడు చెప్పొచ్చు. టీ యొక్క కుమారుడు ఆర్ అని ఇచ్చారు. ఆర్ ఎవరంట, టీ యొక్క కుమారుడు. ఇప్పుడు టీ మేలా ఫీమేలా చెప్పగలమా, చెప్పలేము సార్. అప్పుడు ఖచ్చితంగా రెండో స్టేట్మెంట్ ని వాడాలి. ఎల్ ఎన్ యొక్క తండ్రి, ఎల్ అనేవాడు ఎన్ యొక్క తండ్రి, మరియు ఎన్ టీ యొక్క కుమార్తె, ఎన్ టీ యొక్క కుమార్తె ఇచ్చారు. సో టీ యొక్క కుమార్తె ఎవరంట, ఎన్, టీ యొక్క కుమార్తె ఎన్. అలాగే ముందేమి ఇచ్చారు, ఎల్ ఎన్ యొక్క తండ్రి. ఈ ఎన్కి తండ్రి ఎవరంట, ఎల్ అని ఇచ్చాడు అనమాట. సో ఎన్కి తండ్రి ఎల్ అంటే తల్లి ఎవరవుతుంది, టీ అవుతుంది, తండ్రి ఎల్ అవుతాడు అనమాట. ఇప్పుడు చూడండి, టీ అండ్ ఎల్ కపుల్స్ అయితే వాళ్ళకి ఆర్ ఎన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్ అనే అబ్బాయి పి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి క్యూ అనే ఒక సంతానం ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పగలమా క్యూ యొక్క నానమ్మ టీ అని? ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే క్యూ యొక్క తండ్రి యొక్క తల్లి, తండ్రి యొక్క తల్లి నాయనమ్మ అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ చేయడానికి రెండు స్టేట్మెంట్స్ ని వాడాలి. కాబట్టి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి 1 మరియు 2లోని ప్రకటనలో సమాచారం అవసరమైతే ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 100వ ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్న. చివరి ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే 8, 9, 32, 25 అని ఇచ్చారు. ఇందులో 9 మనకి స్క్వేర్ లా కనిపిస్తుంది, 25 స్క్వేర్ లా కనిపిస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. చూడండి, 8ని ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 2గా రాయొచ్చా, 8 అవుతుంది. తర్వాత 3 స్క్వేర్ ఇంటూ 1గా రాస్తాం, అప్పుడు అది 9 అవుతుంది. తర్వాత 4 స్క్వేర్ 16 ఇంటూ 2 32గా రాయొచ్చు కదా. తర్వాత 5 స్క్వేర్ ఇంటూ 1 25గా రాయొచ్చు. తర్వాత ఏం రాసుకోవాలి, 6 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 అలా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి 6 స్క్వేర్ ఇంటూ 2 విల్ బి 36 ఇంటూ 2 72 అనేది ఆప్షన్ సిలో ఇచ్చున్నారు. కాబట్టి 100 క్వశ్చన్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.